పరమశివుడి ప్రత్యేక అనుగ్రహం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారాల్ని పాటించండి. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 5న జరగనుండగా ఈ రోజు శివుడితో పాటు లక్ష్మీ నారాయణుణ్ణి ఆరాధించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు ప్రతి రాశి వారు తమ రాశి ప్రకారం ప్రత్యేక పరిహారాలు చేస్తే కష్టాలు తొలగి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ముందుగా మేషరాశి వారు శివాభిషేకం చేసి రాగి దీపం వెలిగించాలి. ఇక వృషభ రాశి వారు శివుడు తులసి పూజతో నెయ్యి దీపం వెలిగించి లలిత సహస్రనామం పఠించాలి. ఇంకా మిథున రాశి వారు భగవద్గీత లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేసి దానం చేయాలి. అలాగే కర్కాటక రాశి వారు పాలతో శివలింగ అభిషేకం చేసి ఓం నమ శివాయ జపించాలి. మరియు సింహరాశి వారు సూర్య నమస్కారాలు చేసి శివాలయంలో దీపం వెలిగించి గోధుమలు బెల్లం దానం చేయాలి. అయితే కన్యా రాశి వారు శివుడు విష్ణువుని పూజించి వస్త్రదానం చేయాలి. ఇక తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించి దీపదానం చేయాలి. ఇంకా వృశ్చిక రాశి వారు శివుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఎర్ర వస్త్రాలు పప్పు ధాన్యాలు దానం చేయాలి. అలాగే ధనస్సు రాశి వారు సత్యనారాయణ వ్రతం చేసి పసుపు వస్తువులు దానం చేయాలి. మకర రాశి వారు శివుడు శనిదేవుణ్ణి పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మరియు కుంభరాశి వారు ఆహారం లేదా వస్త్రదానం చేయాలి. చివరిగా మీనరాశి వారు మహావిష్ణువు శివుణ్ణి పూజించి గంగా జల స్నానం చేసి పసుపు స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.